సుచరిత తోట ఛానల్కి స్వాగతం సుస్వాగతం. మేము వెరైటీగా పుదీనా రైస్ చేస్తున్నాం. ఫస్ట్ వచ్చి 7-8 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. తర్వాత 2 స్పూన్స్ గీ వేసుకొని బిర్యానీ స్పైసెస్ అంతా వేసేసుకోవాలి. తర్వాత ఒక ప్యాన్ పెట్టేసుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలి. కస్తూరి మెంతి డ్రై రోస్ట్ చేసుకున్న తర్వాత ప్యాన్ కొంచెం హీట్ అయిన తర్వాత ఇది హీట్ అయిన తర్వాత స్పైసెస్ ఆనియన్స్ 2 ఆనియన్స్ కట్ చేసుకొని 2 ఆనియన్స్, కరివేపాకు ఒక 5-6 రెమ్మల కరివేపాకు వేసేసుకొని వాటిని బాగా చక్కగా వేయించుకోవాలి. రెడ్ కలర్ కొంచెం రెడ్ ఏం రావలేదు, కొంచెం వాడితే చాలు. ఇది కొంచెం ఈ కస్తూరి మెంతి డ్రై రోస్ట్ చేసుకోవాలి. డ్రై రోస్ట్ చేసుకున్న తర్వాత పుదీనా పేస్టు, పుదీనా, అల్లం, పచ్చిమిర్చి కలిపి మిక్సీకి వేసిన పేస్ట్, ధనియాలు 2 స్పూన్లు ధనియాలు వేసేసుకొని కలిపేసేసి దాంట్లో వాటర్ 6 గ్లాసులు వాటర్, 2.5 బియ్యానికి 6 గ్లాసులు వాటర్. తర్వాత ఒక నిమ్మకాయ పిండుకోవాలి. తర్వాత పెప్పర్ పౌడరు, తర్వాత మనం నానబెట్టుకున్న 2.5 గ్లాసులు రైస్ వేసేసుకొని బాగా మరగాలి. అది దమ్ వేయాలి. దమ్ బిర్యానీ టైప్ ఇది. దమ్ వేసేసేయాలి. దమ్ చేసి పెట్టుకోవాలి. దమ్ అది మరగాలి. మరిగిన తర్వాత ఇట్లా డ్రై అయిపోతుంది. మరిగిన తర్వాత రైసు, తర్వాత లాస్ట్లో మనం గరం మసాలా కూడా వేసుకోవచ్చు కావాలంటే. గరం మసాలా వేసేది మిస్ అయింది, గరం మసాలా వేసుకోవచ్చు. లాస్ట్లో గార్నిష్కి కొత్తిమీర వేసేసుకొని జీడిపప్పు కొంచెం రెడ్డిష్గా వేయించేసుకొని గీలో పైన గార్నిష్ చేసుకోవటమే. గార్నిష్ చేసేసుకొని తర్వాత గార్నిష్ చేసేసిన తర్వాత డిష్ అవుట్ చేసుకోవటమే. డిష్ అవుట్ చేసుకున్న తర్వాత ప్లేట్లో మనం సర్వ్ చేసుకోవాలి. మేమందరం వచ్చాం కాబట్టి మా అన్న వాళ్ళ ఇంటికి సర్వ్ చేస్తున్నారు, మా వదిన చేస్తుంది రైతాతో. సర్వ్ చేస్తుంది ఒక 3-4 ప్లేట్స్లో. తర్వాత టమాటా పచ్చడి, రైతా, పుదీనా పచ్చడి అట్లా క్లోజ్ అయిపోయింది. టమాటా పచ్చడి సర్వ్ చేసుకొని నంచుకొని మన ఇష్టం. చిప్స్తో నంచుకోవచ్చు, చిప్స్ అన్నా నంచుకోవచ్చు, బజ్జీలన్నా తినవచ్చు, మన ఇష్టం, ఎవరిష్టం వాళ్ళది. సర్వ్ చేసుకొని వడ్డించుకోవటమే. కాకపోతే రైస్ చాలా సూపర్గా ఉంది. పుదీనా రైసు చూసేదానికి కరివేపాకు రైస్ లాగా ఉంది. అది పుదీనా రైసు వెరైటీగా ఉంది తినేదానికి కూడా. చాలా బాగా ఉంది టేస్ట్. చాలా సూపర్గా ఉంది టేస్ట్, స్పైసీగా. అందరూ ఈ ఐటమ్ ట్రై చేయండి. మనం ఇది కార్తీక మాసం కదా, మేము అన్వి తిన్నాం కాబట్టి ఈ రైస్ చేసుకున్నాం ఈరోజు. మా అన్న వాళ్ళ ఇంటికి వచ్చిన సందర్భంగా రైస్ చేసుకొని తినేసాం.
అదిగో నేను ప్లేట్ పట్టుకున్నాను. ప్లేట్ పట్టుకొని చిప్స్ వేస్తుంది. మా పాప చిప్స్ వేస్తుంది. సుహారిక. మా వదిన ఎల్లో డ్రెస్లో ఉంది కదా, వదిన. మా సుక్కు ఏదో పెడుతుంది, చిప్స్ సర్వ్ చేస్తున్నట్టుంది. సుక్కు తింటుంది. డాక్టర్ సుహారిక ఆమె తింటుంది. బాగుందని చెప్తుంది చేత్తో. ఈయన మా బ్రదరు, ఓన్ బ్రదర్. తర్వాత టీవీ చూస్తున్నారు అందరూ. అందరు తింటున్నారు.